ఈరోజు ఈ వీడియో అనేది చాలా 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 స్పెషల్ నా లైఫ్లో. ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీలో జరిగే కొన్ని పర్సనల్ ఫంక్షన్ గురించి మీరు ఇప్పటి వరకు చూడలేదు. కాబట్టి ఈరోజు ఈ వీడియో గోయింగ్ టు బి వెరీ 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 స్పెషల్ ఫర్ మీ. మా అక్క శ్రీమంతం. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఏంటంటే ఈరోజు ఈ వీడియో అనేది చాలా 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 స్పెషల్ నా లైఫ్లో. ఎందుకంటే మీరు నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ అన్ని చూసే ఉంటారు. సో నా గురించే ఎక్కువ, అండ్ ఎస్పెషలీ నా ప్రొఫెషనల్ గురించి, నా షూట్స్ గురించి ఇదే చూసుంటారు. కానీ ఇప్పటి వరకు మీరు చూడలేనిది ఏంటంటే నా ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీలో జరిగే కొన్ని పర్సనల్ ఫంక్షన్ గురించి మీరు ఇప్పటి వరకు చూడలేదు. కాబట్టి ఈరోజు ఈ వీడియో గోయింగ్ టు బి వెరీ 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 స్పెషల్ ఫర్ మీ. సో ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఈరోజు మా అక్క శ్రీమంతం. మళ్ళీ మీరు అడుగుతారు మీ కజిన్ సిస్టరా, అలా సిస్టర్ అనేసి. కాదు, నా ఓన్ సిస్టర్ అన్నమాట. సో ఆశ ఈరోజుకి 9 months అయిపోయిందా, 9 months అయిపోతా. సో 9 months శ్రీమంతం ఈరోజు చేయబోతున్నాం అన్నమాట. అండ్ ఈ వీడియో చేయడానికి కూడా ఒక స్పెషల్ రీజన్ ఏంటంటే, చేయకూడదని అనుకున్నాను, బట్ మాకు కూడా మెమొరబుల్గా నా ఛానల్లోనే ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. అలాగే పొట్టలో ఉన్న ఈ బిడ్డకి కూడా పుట్టిన తర్వాత చూడు నువ్వు పొట్టలో ఉన్నావు అనేసి కూడా చూపించవచ్చు అనేసి ఈరోజు అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే గురు రాఘవేంద్ర స్వామి మఠాకి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని, సో ఇప్పుడే ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే మనము స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో శ్రీమంతం కోసం నేను కానీ మా అక్క కానీ ఎలా రెడీ అయ్యాం, అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఫంక్షన్ కూడా ఎలా జరిగింది అనేసి చూపించేస్తాను. సో ఫైనలీ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం అన్నమాట. అండ్ మా అక్కకి కూడా ఆల్రెడీ మేకోవర్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడ ఈరోజు నన్ను మా అక్కని రెడీ చేస్తున్నది నాయన. హలో. అండ్ షీ సో ఫంక్చువల్. ఎందుకు అంటే నేను యాక్చువల్లీ 7 o'clock చెప్పాను, ಬಟ್ ಶಿ ಕೇಮ್ ಬೈ 6:30. ಅಲ್ಲೇ ಗೊತ್ತಾಯಿತು ನಿಮ್ಮ ಡೆಡಿಕೇಶನ್ ಎಷ್ಟಿದೆ ಅಂತ. ಹಾಯ್, ನಿಮ್ಮ ಹೆಸರು? ಚಂದನ. ಹಾಯ್. ಸೊ ಇವತ್ತು ಹೇರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಚಂದನ ಅವರು, ಆ್ಯಂಡ್ ನಯನ ಅವರು ಮೇಕಪ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಸೊ ಅವ್ರಿಗೆ ಯಾವ ಥರ ಬೇಕು ಅಂತ ನಾನು ಆಲ್ರೆಡಿ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಆ್ಯಂಡ್ ನಾನು ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಯನ ಅವ್ರ ಹತ್ರ మేకప్ ಮಾಡಿಸ್ಕೊಳ್ತಾ ఇರೋದು. లెట్స్ సీ అండ్ తను మేకోవర్ ఎలా ఉంటుంది అనేసి డెఫినెట్లీ నేనైతే మీకు చెప్తాను. రెడీ అయిపోయిన తర్వాత నా మేకోవర్ ఎలా ఉంటుంది అనేసి మీరే చూస్తారు కదా. అండ్ ఇక్కడ అయితే నేను ఇన్స్టాగ్రామ్ వాళ్ళ పేజ్ని అయితే మెన్షన్ చేశాను. సో మీకు ఎలాంటి మేకోవర్ కావాలన్నా కూడా, ఎస్పెషల్లీ మీ పెళ్ళికి, సో మీరు తనని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా రెడీ అవుతున్నాము, అండ్ నేను కూడా రెడీ అవ్వాలి. కానీ ఏంటంటే ముందుగా అక్క రెడీ అయిపోతే అక్కడ కూర్చోబెట్టుకుంటారు కదా అనేసి, సో ముందుగా అక్క అయితే రెడీ చేస్తున్నారు, తర్వాత నేను రెడీ అయిపోతాను. అండ్ ఈ గ్యాప్లో మీకు సో నా అవుట్ఫిట్ కానీ, మా అక్క అవుట్ఫిట్ కానీ, దానికి తగ్గట్టుగా జ్యువెల్స్ కానీ ఎలా ఉంది అనేసి చూపిస్తాను. ಆಲ್ಮೋಸ್ಟ್ ರೆಡಿ, ಬಟ್ ತುಂಬ ಫಾಸ್ಟಾಗಿ ರೆಡಿ ಮಾಡಿದ್ರು ಆ್ಯಕ್ಚುಲಿ ನಯನ ಅವರು. ಎಸ್, ಇದಿನ್ನೂ ಎಂಟೈರ್ ಲುಕ್ ಅಲ್ಲ, ನಾನು ನಿಮಗೆ కంప్లీట్ ఎంటైర్ లుక్ తోరిస్తుంది. నాది కూడా అంతే, ఆల్మోస్ట్ మేకప్ అయిపోయి వచ్చింది. తర్వాత కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి, హెయిర్ స్టైల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది.
సో ఏంటంటే ఈ వీడియోలో కొంచెం ఎక్కువ నేను మాట్లాడలేకపోయాను, ఎందుకంటే కర్ణాటకలో ఈ ఫంక్షన్ జరుగుతుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా కన్నడ వాళ్ళు, కానీ సో మళ్ళీ మాట్లాడినా కూడా మీకు అందరూ కన్నడలోనే మాట్లాడతారనేసి నేనైతే ఎక్కువ మాట్లాడలేకపోయాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు నేను కూడా రెడీ అవుతున్నాను, అలాగే మా అక్కని కూడా చాలా అందంగా బాగా రెడీ చేశారనమాట. సో ఈ మేకోవర్ని యాక్చువల్లీ నాయన చేశారనమాట. మా అక్కకి కానీ నాకు కానీ చాలా చాలా మంచిగా చేసింది. అంటే మనము ఇలాంటి ఒక ఫంక్షన్కి యాక్చువల్లీ మేకప్ కానీ ఇవన్నీ వద్దని అనుకున్నాము, వాట్ ఎవర్, బికాజ్ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తాము కాబట్టి ఇంకొంచెం అందం వస్తుంది కదా అనేసి ఇవన్నీ ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. బట్ కొంచెం సింపుల్గా, అంటే మేకప్ పరంగా కూడా చూసుకుంటే చాలా న్యాచురల్గానే, అంటే మా అక్కకి ఎలా కావాలో హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ చాలా బ్యూటిఫుల్గా చేశారనమాట. సో కింద నేనైతే ఎవరైతే నాకు మా అక్కకి మేకోవర్ చేశారో వాళ్ళ పేజ్ని అయితే నేను ఇన్స్టా పేజ్ని అయితే నేను మెన్షన్ చేస్తాను. సో మీకు కూడా ఎలాంటి మేకోవర్ కావాలన్నా కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మా అక్కది బ్యూటిఫుల్ శారీ, జ్యువెల్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఇట్స్ అమేజింగ్. అండ్ శ్రీమంతం అంటేనే అదొక ట్రెడిషనల్ ఒక పద్ధతి, అంటే గ్రీన్ అఫ్ కోర్స్. సో ఇక్కడ కనుక మీరు ఈ శారీ చూసుకుంటే సో 2 గ్రీన్ కలిసి వచ్చిందనమాట, లైట్ ప్యారెట్ గ్రీన్ అలాగే ఆ డార్క్ గ్రీన్. ఇట్ వాస్ ఆసమ్. అంటే ఈ ఒక శారీ బ్లౌజ్ని అమేజింగ్గా డిజైన్ చేసింది నామగువ డిజైన్. మగము కానీ డిజైన్ కావాలి అంటే కింద నేనైతే నామగువ వాళ్ళ పేజ్ని అయితే మెన్షన్ చేస్తున్నాను, సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. యాక్చువల్లీ అసలైన గోల్డ్ వేసుకోవాల్సింది, కానీ నేనేం చేశాను అంటే ఈ ఒక్క శారీకి ప్రాపర్ ఈ నెక్ పీస్ అన్నీ వేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుంది కదా అనేసి సో ఈ ఒక్క జ్యువెల్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇది మేమైతే ఉల్లేఖ జ్యువెలరీ పేజ్ నుంచి నేనైతే ఈ సెట్ని తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ నేను వాళ్ళ పేజ్ని కూడా మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా మీరు వాళ్ళ దగ్గర తెప్పించుకోవచ్చు అనమాట. ఇంకా నా ఆఫ్ శారీ గురించి చెప్పాలి అంటే మీరే చూస్తున్నారు కదా. సో ఈ మధ్య ఈ పెయింటింగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది, అది మీకు కూడా తెలుసు. సో సరే, వై నాట్, ఈసారి నేను కూడా ఈ ఒక శ్రీమంతాను కోసం ఒక పెయింటింగ్ లెహంగా అయితే ట్రై చేద్దాం అనేసి ఈ ఒక కలర్ కాంబినేషన్తో చేయించుకున్నాను అనమాట. సో ఈ ఒక బ్యూటిఫుల్ నా ఆఫ్ శారీ నాకు చేసింది సింధు క్లాసెట్ అనమాట. సో ఇక్కడ నేను వాళ్ళ పేజ్ని మెన్షన్ చేశాను. సింధు చాలా 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 బాగా చేసింది అనమాట. ఎస్పెషల్లీ ఇలాంటి పెయింటింగ్ డిజైన్స్ అని చేయడంలో దే ఆర్ సో పర్ఫెక్ట్ అనమాట. సో నాకైతే అవుట్ఫిట్ అదిరిపోయింది. అలాగే నా నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్ అన్ని చూస్తున్నారు కదా. సో దీనికి మ్యాచింగ్గా రామ్ పరివార్ సెట్ అయితే తీసుకోవడం జరిగింది, చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అగైన్ మళ్ళీ ఈ జ్యువెల్స్ని కూడా నేను ఉల్లేఖ జ్యువెలరీ పేజ్లో నుంచే తీసుకున్నాను. ಹಾಯ್, ಚೆನ್ನಾಗಿದೆಯಮ್ಮ? ಹಿಂದೆ ಹೋಗಮ್ಮ. ಚೂರಿಂದ ಇಬ್ರು ಬರ್ತೀರಾ?
ಸಾಕ ಸರಿಬಿಡ್ತೀನಿ ರವ ఇది మొన్న నేను అమ్మవారికి కట్టినా కదా అది చీర అనమాట మా మమ్మీ కోసం. మా మమ్మీ దీంట్లో బాగున్నారు అమ్మవారి లాగా. ಲಕ್ಕಮಂಟಿ ನಿನ್ನೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ, ನೀವೇನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ
ఏంటంటే మెయిన్ థింగ్ చాలా గ్రాండ్గా అందరినీ పిలిచి చేయాలనేసి వాళ్ళ ఇంటెన్షన్ కాదు. బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేయాలని ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే మా అక్క వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఈవెన్ దో మా ఫ్యామిలీకి కానీ సో ఏదో చెయ్యాలి అనేసి మనము చేసామన్నమాట, అంటే శాస్త్రం కోసం. సో కాబట్టి ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ వరకే ఒక 100 పీపుల్ని పిలిచి ఓన్లీ ఫ్యామిలీ వరకు చాలా సింపుల్గా నీట్గా పద్ధతిగా చేసుకున్నారనమాట. సో మీరే చూస్తున్నారు కదా. ఈవెన్ దో అక్కడ చేసిన ఫుడ్ కానీ వచ్చిన వాళ్ళు కానీ దే ఆర్ హ్యాపీ. ఈవెన్ మా అక్క కూడా అంతే, చాలా అందంగా ముద్దుగా కనిపిస్తుంది. సో ఎవరు దృష్టి పెట్టకండి. ఈవెన్ దో మా బావ కానీ అక్కది కానీ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ కపుల్ అవుట్ఫిట్ కూడా అస్సలు అదిరిపోయింది, చాలా 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 బాగుంది. సో ఏంటంటే అందరినీ పిలిచి ఇలాంటి ఒక స్పెషల్ ఒకేషన్ని ఇలా ఎంజాయ్ చేయడం అంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది, ఆ ఫీల్ కూడా. సో ఇదంతా మెమొరబుల్, మళ్ళీ మళ్ళీ చేసుకోలేము కాబట్టి సో టైం వచ్చినప్పుడు ఇలాంటివన్నీ మనం చేసి పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్లో కూడా మనము ఇవన్నీ చూసుకోవచ్చు అనేసి చేసామన్నమాట. సో ఇది ఆఫ్ కోర్స్ ఫంక్షన్ అంటే చాలా చాలా బిజీగా ఉంటాము కాబట్టి ఏంటంటే అప్పటికి ఆల్రెడీ శాన్ అయిపోయింది, కొంచెం వేరే ప్లాన్స్లో ఉంది. అండ్ యాక్చువల్లీ పెళ్ళి అయిపోయిన తర్వాత పుట్టింటి వదిలేసి వెళ్ళాలంటే అప్పుడు ఒక బాధలా ఉంటుంది. ఇప్పుడు సుమతం అయిపోయిన తర్వాత పుట్టింటికి రావాలంటే అత్త వాళ్ళకి వదిలేసి వెళ్ళాలి ఒక బాధ. అంటే ఇదంతా బాగుంటుంది. అండ్ దట్టు ఈ టైంలో ఇలాంటి ఎమోషన్స్ అనేది చాలా న్యాచురల్గా వస్తుంది కాబట్టి ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఏడుస్తుంటే వాళ్ళు ఏంటంటే ఆ ఎమోషన్ అనేది కంట్రోల్ అవ్వదు కాబట్టి ఇది అనమాట. అండ్ ఓవర్ మా అక్క ఎంటైర్ బుక్ ఎలా ఉంది అనేసి బుక్ కమెంట్స్ మీకు ఎంత నచ్చిందని నేను కూడా చూస్తాను. అండ్ దాంతోపాటు అఫ్కోర్స్ నేను ఎలా ఉన్నాను అనేసి కమెంట్ అయితే చేయండి. సో ఇది అనమాట, అంటే కర్ణాటకలో ప్రాపర్ శ్రీమంతం అయితే ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేయడం జరుగుతుంది. సో చూసాను కదా, ఇది దాంతోపాటు అందరూ వచ్చారు చాలామంది. బట్ నేను రష్ నుంచి ఎవరిని పిలవలేదు బికాస్ అక్క సైడ్ నుంచి కొంతమందిని పిలిచి కొంచెం సింపుల్గానే చూసాను కాబట్టి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ డెఫినెట్లీ డెలివరీ అయిన తర్వాత ఏ బేబీ పుట్టి నేనేసి కూడా డెఫినెట్లీ నా ఫ్యూచర్ వీడియో అయితే చేస్తాను కాబట్టి మీరు కూడా ఈరోజు చాలామంది వచ్చి మా అక్కకి బ్లెస్సింగ్ చూడడం జరిగింది. సో మీ అందరి బ్లెస్సింగ్ కూడా అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడు నాకు సపోర్ట్ చేయాలి కాబట్టి ఈరోజు మీ అందరికీ స్పెషల్ బ్లెస్సింగ్ అయితే మా అక్క మీద ఉండాలనేసి కోరుకుంటూ మళ్ళీ మిమ్మల్ని నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీ ఆల్ చెక్.